విషయం ఏంటంటే, ఒకప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఫ్రీ భోజనం అయితే ఏంది, రూ. 5 భోజనమైంది. ఆ పథకాన్ని మొదలుపెట్టిన కేసీఆర్. సో, రూ. 5 భోజనంతో అక్షయ పాత్రతో ఫస్ట్ మొదలుపెట్టడం జరిగింది. సో, దాని పేరు అటు కేసీఆర్ వాళ్ళ ఇంట్లోల పేరు పెట్టుకోలేదు. లేదంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పేరు పెట్టలేదు. లేదంటే ఆయనకి ఇష్టమైన పేరు కాదు. అన్నపూర్ణ. అన్నం అనేది అన్నపూర్ణతో మనం దేవుణ్ణి పూజిస్తాం కాబట్టి, అన్నం గూడా అన్నప్రసాదం అని అంటారు. ఇక్కడ అన్నదానం చేసిన అన్నప్రసాదం అంటారు. సో, దానికి అన్నపూర్ణ కాబట్టి అన్నపూర్ణ అని అన్నపూర్ణ క్యాంటీన్ అని పేరు పెట్టడం జరిగింది. సో, అది పెట్టిన తర్వాత 10 ఏళ్ళు నడిసింది. 150 క్యాంటీన్‌లతో అంటే 150 ప్లేస్‌లలో రూ. 5 భోజనం పెట్టడం జరిగింది. సో, అది కాకుండా కరోనా టైంలో ఆ రూ. 5 భోజనం కూడా రూ. 5 ఎత్తేసి ఫ్రీ భోజనం పెట్టారు. చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి రాష్ట్ర ప్రజలు. దానికోసమే ఫ్రీ భోజనం కూడా కొన్ని నెలల పాటు నడిసిందది. సో, దాని తర్వాత అలా కంటిన్యూ అవుతున్నాయి. దాదాపుగా 150 సెంటర్‌లలో ఒక సాంబారు, ఒక కర్రీ, ఓ పచ్చడి, పెరుగు, వాటర్. సో, ఇవన్నీ పెట్టడం జరిగింది. కొన్ని టైంలలో పెరుగు లేకున్నా సరే ఏది సాంబారు, కర్రీ, ఓ పచ్చడి. సో, పెట్టడం జరిగింది. చాలా మంది లక్షల మంది తిన్నారు. లక్షలంటే లక్షల మంది తిన్నారు. దానివల్ల చాలామంది కడుపు అంటే 3 పూటలు కూడా తినని వాళ్ళు అది తినడం జరిగింది. కరోనా టైంలో కూడా యాక్చువల్లీ ఎప్పుడున్నా మధ్యాహ్నం మార్నింగ్ అంటే 12:00 అలా స్టార్ట్ అయిద్ది. 1, 2, 3 కల్లా క్లోజ్ అయిపోద్ది. అది కాస్త కరోనా టైంలో ఆఫ్టర్‌నూను, ఈవినింగ్ అంటే 2 పూటలు పెట్టడం జరిగింది. అంటే జనాలు అటు డబ్బులు లేక, పని లేక చాలామంది ఆకలితో పడుకుంటున్నారనే ఉద్దేశంతోనే 2 పూటలు కూడా పెట్టడం జరిగింది. అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా. అది కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో 150 సెంటర్లు స్టార్ట్ అయినాయి. ప్రశాంతంగా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ 10 ఏళ్ళు ఏదైతే నడిసిందో దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. సరే ఆ టీఆర్ఎస్‌లు ఎంత తిన్నారు ఏంది అనేది పక్కన పెడితే, వాళ్ళు తెగ తినేసారు. అసలు పందికొక్కుల్లా తిన్నారు అది ఇది అని ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు చెప్పడం జరిగింది. జనాలు కూడా నమ్మారు. సోషల్ మీడియా కూడా అప్పుడు అలానే ప్రచారం చేసింది. సో, జనాలు నమ్మారు. అటు కేసీఆర్‌ని పక్కన పెట్టి ఇటు మన రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టడం జరిగింది తెలంగాణ ప్రజలు కూర్చోబెట్టారు అనుకునే దానికన్నా అటు కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండ్, ప్రభుత్వం కూడా కాదు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది చైర్‌లో. సో, ఇదంతా పక్కన పెడితే 6 గ్యారంటీలు, 420 హామీస్ ఇవన్నీ ఇచ్చాడు కదా మన రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలు అసలు అమలు జరిగిపోయినాయి. ఇప్పుడు కొత్తగా 7వ గ్యారంటీ తీసుకురావడం జరిగింది. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అదేంటి? ఈ అన్నపూర్ణ క్యాంటీన్ ఏదైతే ఉందో దాని పేరు మార్చాలని. అసలు ఏం ఉద్ధరించారు? ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 150 క్యాంటీన్‌లు ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ ఇప్పుడల్లా ఒక 20 క్లోజ్ అయిపోయినాయి. దాదాపుగా ఒక 15-20 క్లోజ్ అయినాయి. అదెందుకు క్లోజ్ అయ్యాయి? మరి అదెందుకు అక్కడ పెట్టట్లేరు అనేది ఒక క్వెషన్ మార్క్. ఈ 150 నుంచి ఒక 200, 250, 300 పెంచాల్సింది పోయి అందులో కొన్ని ఒక 15, 20 క్లోజ్ అయినాయి. అవి కాకుండా అన్నపూర్ణ క్యాంటీన్ తీసి ఏది కేసీఆర్ చేసిన మార్పులన్నీ నేను మార్చేస్తాను, ఆయన పేరు లేకుండా చేస్తానన్నాడు కదా! అది 6వ గ్యారంటీగా పెట్టుకున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం అనేది చిన్న పోరడిని అడిగినా, ఆ టైం నుంచి ఉన్న చిన్న పోరడిని అడిగినా చెప్తారు ఇది కేసీఆర్ తాత కట్టిండు అని. అటు మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగరాయకుల సాగరు, సీతారాం ప్రాజెక్టు కూడా 90% కంప్లీట్ అయినాక ఏదో గిల్లర్లు వేసి చిన్న చిన్న ప్లాస్టింగ్ వర్క్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెన్ చేసింది. అది సర్వసాధారణం. అంటే ఒక టర్మ్‌లో స్టార్ట్ అయింది. అంటే ఒక గవర్నమెంట్‌లో స్టార్ట్ అయింది. ఇంకో గవర్నమెంట్‌లో రిబ్బన్ కటింగ్‌లు అనేది కామన్. దాని పెద్ద విషయం కాదు. సో, అందరికీ తెలుసు కేసీఆర్ ఎంత చేసిండు, ఏం చేసిండు అనేది అందరికి తెలుసు. ఇప్పుడు నేను ఆ మధ్య వరంగల్ పోవడం జరిగింది. వచ్చిన విషయం. అక్కడ వాటర్ బాగానే వస్తున్నాయి. ఇది మిషన్ భగీరథ బాగానే పనిచేస్తుంది. అంటే మిషన్ భగీరథ అంటే మాకు తెలియదు సార్. ఇది కేసీఆర్ నీళ్ళని మాకు తెలుసు. గతంలో నీళ్ళు లేవు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే నీళ్ళు రావడం జరిగింది. మా ఇంటి వరకు నీళ్ళు వచ్చాయి. మా ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. సో, కేసీఆర్ నీళ్ళే అని అంటాం తప్ప మేము మిషన్ భగీరథ అనేది మాకు తెలియదు. కాకతీయ, మిషన్ భగీరథ ఇవి ఏవి తెలియదు. మొత్తం కేసీఆర్ పథకం, కేసీఆర్ నీళ్ళు అని మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. సో, ఇదంతా ఇలా సాగుతూ ఉండగా పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇందిరమ్మ పేరు. మరి ఇందిరమ్మ రాష్ట్రానికి ఏం చేసింది? సరే గతంలో అద్భుతంగా దేశాన్ని పాలించిందనుకోవచ్చు. అది పక్కన పెడితే, మన రాష్ట్రానికి ఏం చేసింది? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంగా గతంలో కూడా యుద్ధం జరిగింది తెలంగాణ విషయంలో. అప్పుడు చాలామంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఒక 1200-1400 మంది ఇప్పుడు చనిపోవడం జరిగింది. ఇదంతా కాంగ్రెస్ హయాంలోనే కదా జరిగింది. అంటే తెలంగాణ తల్లిని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ విద్యార్థుల్ని అణిచివేస్తూ, తెలంగాణ ప్రజల్ని చిన్నచూపు చూస్తూ ఆంధ్ర పెత్తనం నడిసిన తర్వాత కొట్లాడి మనం తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు కూడా ఆంధ్రోల చేతులను పెట్టడం జరుగుతుంది ఇప్పుడున్న ప్రభుత్వంలో కొంతమంది నాయకులు. సో, సరే ఆంధ్రాకి సంబంధించిందైతే కాదు ఇందిరాగాంధీ, మీకు తెలిసిందే నెహ్రూ గాంధీ బిడ్డ. సో, ఇవన్నీ పక్కన పెడితే ఇందిరాగాంధీ పేరు పెట్టడం
ఎందుకు ఏమొచ్చింది ఆడ? ఇందిరా క్యాంటీన్ పెడతారు. ఇందిరాగాంధీ ఏం చేసింది? నిజంగా అమరవీరులు, తెలంగాణ కోసం అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టండి, సంతోషిస్తారు. తెలంగాణ ప్రజలు కూడా సంతోషిస్తారు. ఇప్పుడు సెక్రటరేట్ ముందు మన తెలంగాణ తల్లిది పెడదాం అనుకున్నారు, గత ప్రభుత్వం పెట్టలే, అది వాళ్ళ మిస్టేకు. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం జరిగింది. రాజీవ్ గాంధీ ఏం చేశాడు? ఏం పొడిచారు? మన తెలంగాణకి ఏం చేశాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో అన్నారు బయట ప్రాంతీ వాడు మనకు మోసం చేస్తే పులిమేర వరకు తరమాలి, మన ప్రాంతం వాడు మోసం చేస్తే పులిమేర లోపే అని బొందబెట్టాలని ఒక సామెత ఉంది. అలాంటి విషయంలో మన తెలంగాణ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఓ శ్రీకాంతాచారి అయితే, వెంకటకృష్ణ అయితే, చాలామంది ఉన్నారు మనోళ్ళు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు. వాళ్ళ త్యాగం ఎప్పటికీ ఎన్ని కోట్లు ఇచ్చినా మనం దాన్ని తీర్చలేము. అలాంటి వాళ్ళని వాళ్ళ విగ్రహం పెట్టాలి. తెలంగాణ సెక్రటరేట్ ముందు ఒక శ్రీకాంతాచారి లాంటి, అంటే తెలంగాణ కోసం వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు పెట్టడం వల్ల అది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది కదా. అహో, ఈ రాష్ట్రం రావడానికి ఈయన కూడా ఒక కారణము, ఈయన చేయగానే ఆ ఉద్యమం అనేది ఇంకా ఊపందింది అని తెలుస్తుంది. సంబంధం లేని రాజీవ్ గాంధీ బొమ్మ పెడితే ఏం ఉపయోగం? సో అంటే మొత్తం కేసీఆర్ చేసిన పనులన్నీ మర్చిపోవాలి, జనాలు మర్చిపోవాలి. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజం 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 అని చెప్తే అది అబద్ధం కాస్త నిజం అయిపోతుంది. అలాగే అనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అందరికీ అవగాహన ఉంది, తెలివిగల్లోలు. సరే, ఆ ప్రభుత్వాన్ని ఎందుకు కూర్చోబెట్టారు, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇక్కడ పెట్టారు అనేది కూడా ప్రజలకు తెలుసు. అంత పిచ్చోళ్ళేం కాదు జనాలు. సో ఇవన్నీ పక్కన పెడితే ఇందిరా పేరు అంటే సొంత తల్లి పేరు పక్కన పెట్టి పక్కన తల్లి పేరు పెట్టుకున్నదట్టు ఉంది. మన రాష్ట్రంలో చాకల ఐలమ్మ ఉంది, ఆమె పేరు పెట్టు, మంచిగా ఉంటుంది కదా. చాలామంది వీళ్ళున్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మ, అందరూ మనోళ్ళే కదా. మనోళ్ళ పేర్లు పెట్టు, అదొక అందం ఉంటుంది. ఎవరు సంబంధం లేని, అసలు సంబంధమే లేని విషయం తీసుకొచ్చి ఆమెకు పెట్టడం ఏందో నాకు అర్థం కావట్లేదు, ఆ ఇందిరా క్యాంటీన్ అని పెట్టడం. సో ఈ విషయంలో నాకైతే ఇబ్బందిగానే ఉంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.